అందరికీ నమస్కారం. క్యాటరీస్ ఎస్పీ మెయిన్ ఛానల్ అండి, డివోషన్ ఛానల్ ఉంటుంది, క్యాటరీ డివోషన్. అందులో గోల్డ్కి సంబంధించి ఈవెన్ మహాభారతం సంబంధించి మధ్యలో ఏదైనా ఎంటర్టైన్మెంట్ లైట్ వంటి ఇస్తా. 3 క్యాటరీస్ క్రైమ్ అవేర్నెస్, మొత్తం క్రైమ్ రిలేటెడ్ అవేర్నెస్ పర్పస్ ఇస్తా. 4 క్యాటలిస్ట్ ఏపీ, ఓన్లీ ఏపీకి సంబంధించిన న్యూస్లు ఇస్తా. 5 శివప్రసాద్ వీస్ ఛానల్, అందులో ఏదైనా వీడియోస్ అనాలిసిస్ ఇండెప్త్లో అక్కడ ఇస్తా. దయచేసి 5 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఈ 5 ఇచ్చిన టాపిక్ని మిస్ అయిపోతున్నారు, ఒక చోటకు వచ్చేసి అడుగుతున్నారు మీరు అది ఇవ్వలేదని. ఇచ్చా నేను, పాలకు సంబంధించి ఇచ్చా. తర్వాత నిన్న పార్క్ రిడ్జ్, మధు పార్క్ రిడ్జ్ అది ఇచ్చాను. నిన్న నాగర్ కర్నూలు దగ్గర పాపం పసిబిడ్డని చంపారు, అది ఇచ్చాను. ఆల్మోస్ట్ అన్ని టచ్ చేస్తాను. ఒక న్యూస్ ఛానల్లో ఏవైతే ఆ రోజు బ్రేకింగ్ న్యూస్లో అన్నీ మన దానిలో ఉంటాయి, మిస్ కాను. ఒకవేళ మిస్ అయితే మీరు కామెంట్ పెట్టి నేను ఇస్తాను. ఓకే ప్లీజ్. ఇప్పుడు చెప్పబోతుంది మన రాజమండ్రి పాలకు సంబంధించి. శివరాత్రి రోజు 40 లీటర్లు ఉంటున్న క్యాన్కి సంబంధించి కల్తీ చేశాడంట. కల్తీ అన్నప్పుడు యూరియా కలిపాడా, స్టార్చ్ కలిపాడా, ఇంకేమేం డిటర్జెంట్ కలిపాడా, అవన్నీ బయటపడాలి. ఒప్పుకున్నాడు. ఆ రోజైతే 40 లీటర్ల క్యాన్లు అయితే కల్తీ చేశాడు. బట్ చనిపోయింది ఇథిలిన్ గ్లైకాల్ వాళ్ళు చనిపోయారు. ఈ ఇథిలిన్ గ్లైకాల్ అన్నది కూలింగ్ ఛాంబర్స్లో వాడతారు, కెమికల్ అది. అన్ఫార్చునేట్లీ అది లీక్ అయింది, లీక్ అయ్యి పాలల్లో కలిసింది. అది ఎంత ప్రమాదకరమంటే అసలు 1 గ్రాము కాదు, మిల్లీగ్రాములు, 100 మిల్లీగ్రాములు 200 మిల్లీగ్రాములు కలిసిన చాలు మనిషి చనిపోతాడు. కార్డియాక్ అరెస్టు, బ్రెయిన్ స్ట్రోకు, ఆర్గాన్ ఫెయిల్యూర్ అలా. ఇప్పటి వరకు ఈ రాజమండ్రి కల్తీ పాల ఘటనకు సంబంధించి 5 మంది మరణించారు. ఇంకా ఆసుపత్రిలో అరౌండ్ 9 మంది ఏమో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం మరణించినటువంటి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించారు. అండ్ ఆ పాల వ్యాపారి గణేష్ ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ రిమాండ్ విధించారు. ఆల్రెడీ అతను ఎవరెవరు సప్లై చేస్తున్నప్పుడు 120 మంది కస్టమర్లు ఉన్నారంట. వారందరి శాంపిల్స్ వేసి ల్యాబ్కి పంపారు. ఈ అనూరియా అన్న వ్యాధి ఎందుకు వచ్చింది ఏంటి అన్నప్పుడు లక్షణాలు ఈ ఇథిలిన్ గ్లైకాల్ వల్లే. ముందు యూరిన్ ఆపేసి కిడ్నీస్ ఫెయిల్యూర్, దానివల్ల చనిపోయారు. ఫార్మలిన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దానిని కూడా ఈ పాలను కల్తీ చేయడానికి వాడతారు. అదేంటి తెలుసా, ఫార్ములా అన్నది శవం కుళ్ళిపోకుండా ఉండడానికి వాడతారనమాట. ఎంబామింగ్ ఏదో అంటారు చూసారా, లైక్ దానికి వాడారు. తర్వాత యూరియా ఏంటి, స్టార్చ్ పౌడర్ ఏంటి, గంజి పౌడర్ ఏంటి, డిటర్జెంట్ ఏంటి, చెప్పుకుంటూ పోతే పాలన కల్తీ చేయడం గురించి నిన్న నాకు ఫ్రెండ్ చెప్పాడు. నేను అది అమెరికాకి సంబంధించిన పాలకు సంబంధించి వీడియో వద్దని దానిలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే రాజమండ్రి పాలకు సంబంధించి అతను ఈ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం వరలక్ష్మి డైరీ అతనికి ఉందట. అతను సహకార సంఘం దానిలో ఆల్రెడీ రిజిస్టర్డ్ అట. తర్వాత ఈ డైరీ అనేది ఏదైతే వరలక్ష్మి డైరీ ఇది గుర్తింపు లేదట. బట్ దాని నుంచే ఇతను ఒక 120 మందికి రోజు పాలు సప్లై చేస్తున్నాడు. అతని దగ్గర 2 కూలింగ్ ఛాంబర్స్ ఉన్నాయి. అందులో ఒక కూలింగ్ ఛాంబర్లో ఈ ఇథిలిన్ గ్లైకాల్ లీక్ అయింది. ఆ లీక్ అయినప్పుడు ఈ పాలతో కలిసిపోయింది. అది కలర్లెస్, ఆర్డర్లెస్, స్మెల్ రాదు, చూస్తానికి కలర్ కూడా ఏమి ఉండదు అనమాట. ఇతను తెలుసుకోలేకపోయాడు, కలిసిపోయింది పాలలో. ఆ పాలు సప్లై చేశాడు. అది వాడిన వాళ్ళు ఈ రకంగా చనిపోవడం, ఆసుపత్రి పాలవడం జరిగింది. ఘోరమైన తప్పిదం. ఎలాగంటే ఆ కూలింగ్ ఛాంబర్స్ మెయింటెనెన్స్ లేకపోవడం, అండ్ కల్తీ అంటే ఏం కాదులే, శివరాత్రి రోజు కొంచెం కలిపితే ఏం కాదులే, వాళ్ళేం తెలుసుకోలేరులే, ఈ కొంచెం ఏం కాదులే. సేమ్ అపరిచితుడు సినిమా అండి. 5 పైసలు తింటే పెద్ద తప్ప అంటాడు. 5 పైసలు, 5 కోట్ల మంది 5 సార్లు చేస్తే ఎంతరా అంటాడు. ఇంతేనండి మన సమాజంలో. నేను ఒక్కడిని చేస్తే తప్పని కొంతమంది, చిన్నదానికి ఏం కాదు కొంతమంది. నిన్నటైనా ఉండవల్లి ఏమన్నాడు, కల్తీ నెయ్యికి సంబంధించి ఏమన్నాడు, జంతుకు అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువనే అంటారు, అంటే ఆల్మోస్ట్ లేనట్టే. దట్స్ ఇట్. ఒక కడవడు పాలు తీసుకొచ్చి అందులో ఇంత విషం పొట్టేసి ఇంతే అంటే ఏం లేనట్టే. తాగు అంటే తాగుతారు, తాగడు ఆయన. మరలా తర్వాత అంటున్నాడు నేను లేదని ఎక్కడ చెప్పాను, ఉంది కాదు కొంచెం ఉందని అప్పుడు అంటున్నాడు. సో వీడి కండిషన్ మీకు అర్థమైందా? ప్రతి మనిషి నేను ఒక్కడిని చేస్తే ఏం కాదులే, ఇంతమందిలో చిన్నది ఏమైందిలే, ఇలాగే అనుకొని చివరికి మనుషులు చంపేస్తున్న వాళ్ళు వస్తున్నారు. ఈ కల్తీ పాల ఘటనకు సంబంధించి రాష్ట్రం అంతా కూడా చెకింగ్లు చేయాలి, అటు తెలంగాణలో చెకింగ్లు చేయాలి, మొత్తం చేస్తున్నారు. ఎందుకంటే భయంకరంగా భారతదేశంలో కల్తీ జరుగుతుందంటే ఫుడ్ కల్తీ, అందులో పాలు అత్యధికంగా కల్తీ అవుతుంది. మొత్తం రైట్ చేయాల్సిందే. డీటెయిల్డ్ వీడియో ఈవినింగ్ లోపు ఎస్పీ ఛానల్లోనే ఇస్తాం.